ఏండి ఇవాళ సండే కదా! మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే సండే స్పెషల్ చేపల పులుసండి. చేపలు తిని చాలా చాలా రోజులైపోతుంది. రోజులు కాదు నెలలే అయిపోతుందనమాట. అందుకే ఈవేళ చేపలు తెప్పించి పులుసైతే పెట్టేస్తున్నాను. ప్రొసీజర్ చూసేయండి మరి. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు పెద్దగా కోసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా చిన్న అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని, ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడతదండి చేపల పులుసులోకి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని, ఆయిల్ పైకి తేలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని, ఇంకా ఉంటే బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే పనిగట్టుకొని తెప్పించి మరీ వేశాననమాట. ఇంకా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని, తగినంత చింతపండు పులుసు అనమాట మీ పులుపుకి తగ్గట్టు. అంతేనండి. మూత పెట్టి చేపల పులుసుని బాగా మరిగించి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా చేపల పులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే బావుంటది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.